హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తీవ్ర విషాదం, 12 మంది పిల్లలు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. హర్నాయి జిల్లా జార్దా ప్రాంతంలోనే బొగ్గు గని కూలిపోవడంతో 12 మంది మైనర్ బాలురు మరణించారు. మరో 8 మందిని అధికారులు రక్షించారు. రాత్రి సమయంలో గనిలో 20 మంది మైనర్లు ఉన్నారని, అయితే ఒక్కసారిగా మిథేన్ గ్యాస్ పేలిందని అధికారులు తెలిపారు. దీంతో గని కూలిపోయిందని వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుక్తి స్పందించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారని జియో న్యూస్ తెలిపింది. దీంతో 12 మంది మైనర్ల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. ఇక మరో 8 మందిని రక్షించారు. ఇక గనిలో రాత్రికి రాత్రే మిథిన్ వాయువు పెరిగిపోయిందని, దీంతో పేలుడు సంభవించిందని బలూచిస్తాన్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మైన్స్ అబ్దుల్ ఖనీ బలోచ్ తెలిపారు. ఇక ప్రభుత్వ మైనింగ్ శాఖ విపత్తు నిర్వహణ సంస్థ సహాయక చర్యలు పూర్తి చేశాయని, మొత్తం 12 మంది మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే పేలుడు సమయంలో గనిలో ఎంతమంది మైనర్లు ఉన్నారనే దానిపై భిన్న కథనాలు వెలువడ్డాయి. అయితే మొదట్లో కేవలం 10 మంది మైనర్లు మాత్రమే ఉన్నారని భావించారు. తర్వాత 18 మంది, చివరగా 20 మందిని తెలిపింది. ఇక ఈ ఘటనపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను అలాగనే బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అజాజ్ సాదిక్, అలాగనే డిప్యూటీ స్పీకర్ సయ్యద్ గులాం ముస్తఫా షా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.